హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మన సబ్స్క్రైబర్ అయితే చెగ్ కంపెనీలో అయితే సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శ్రీజ. సో శ్రీజ వచ్చేసి చెగ్ కంపెనీలో సెలెక్ట్ అయ్యని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం జరిగిందనమాట. హలో అక్క, దిస్ ఈజ్ శ్రీజ. ఐఎమ్ హియర్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యువర్ వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్ అని thumbnail ఉంటే ఏం వీడియో అని ఓపెన్ చేసి చూసానక్క. ఐ థాట్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ చెగ్ అండ్ ఐ అప్లైడ్ విత్ యువర్ గైడెన్స్ అండ్ ఐ సెలెక్టెడ్ యాజ్ కెమిస్ట్రీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్పర్ట్ అట్ చెగ్ and my joining date is April 24th. Thank you so much akka, and I wish you to grow more because you desire this. Once again thank you akka అని చెప్పేసి నాకు కమెంట్ అయితే చేయడం జరిగిందనమాట. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ శ్రీజ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ అలాగే సో ఫ్రెండ్స్, మీరు కూడా శ్రీజకి అయితే కంగ్రాచులేషన్స్ అయితే కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. సో దట్ తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ అలాగే మిగతా వాళ్ళకు కూడా మోటివేట్గా ఉంటుందన్నమాట. సో జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. సో తిని వచ్చేసి కెమిస్ట్రీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్పర్ట్గా అయితే సెలెక్ట్ అయిందనమాట చెగ్ కంపెనీలో. సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ యొక్క కమెంట్ చూసిన వెంటనే. సో మిగతా వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా సో ఇక చెగ్ కంపెనీ జాబ్స్కి అప్లై చేసుకోకపోతే అప్లై అయితే చేసుకోండి. సో ఇంకా లింక్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. సో ఇక లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యొక్క చెగ్ ఓపెనింగ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మర్చిపోకుండా శ్రీజకి అయితే కంగ్రాచులేషన్స్ అయితే కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్మాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇప్పుడైతే ఈ రోజు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఈ వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టెక్ మహీంద్రా కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లేదు, అండ్ అలాగే కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు. సో ఈ నోటిఫికేషన్కి అయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నో సేల్స్ నో టార్గెట్స్ జాబ్ అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. పర్మనెంట్గా మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్ మహీంద్రా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో టెక్ మహీంద్రా కంపెనీ వల్ల ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, టెక్ మహీంద్రా ఈజ్ హైరింగ్ ఫర్ వాయిస్ ప్రాసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో సో ప్రతి ఒక్కరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ కూడా మనకు 12 hours ఎగో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మాక్సిమం 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆఫీస్ లొకేషన్స్ వచ్చేసి మనకు లుధియాన్ అండ్ అలాగే కోల్కతా, విశాఖపట్నం, ఇండోర్, హైదరాబాద్, పూణే, జైపూర్, ఢిల్లీ అండ్ అలాగే ముంబై. సో ఈ యొక్క లొకేషన్స్లో అయితే ఆఫీస్ లొకేషన్ అయితే ఉందన్నమాట. బట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్లో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో హైరింగ్ ఫర్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, అండ్ అలాగే హిందీలో కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎటువంటి సేల్స్ జాబ్ కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ కాదనమాట. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, నో సేల్స్ నో టార్గెట్స్ అని చెప్పేసి. సో హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెసిగ్నేషన్ కూడా చూడండి, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు వీళ్ళు హైర్ చేసుకుంటున్నది. సో వన్స్ మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసే వర్క్ ఏంటి అని చెప్పేసి కూడా వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో రిసాల్వింగ్ ద కస్టమర్ క్వైరీస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ వాయిస్ కాల్స్ అండ్ చాట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో కస్టమర్స్ క్వైరీస్ని అయితే మనము రిసాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ప్రోడక్ట్స్ అండ్ అలాగే సర్వీసెస్కి సంబంధించి కస్టమర్స్ అయితే మనకి కాల్స్ అయితే చేస్తారనమాట. సో ఆ యొక్క కాల్స్కి మనము రెస్పాండ్ అయ్యి సో కస్టమర్ క్వైరీస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ని అయితే మనము రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది ఓవర్ ది
వాయిస్ కాల్స్ అండ్ అలాగే చాట్ ప్రాసెస్ ద్వారా అనమాట. సో ఇది వచ్చేసి మనం చేస్తుంటే వర్క్ అనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో యొక్క ప్రోడక్ట్ సర్వీసెస్ గురించి క్వెరీస్ని ఎలా రిసాల్వ్ చేయాలి కస్టమర్స్కి అని చెప్పేసి. సో మీరైతే కంగారు పడకుండా ఫస్ట్ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో 10+2 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అండ్ అలాగే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా పర్లేదు, మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో చాలామంది అడిగేది అనమాట. సో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మాకు కెరీర్ గ్యాప్ ఉంది, సో మేము అప్లై చేసుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు. సో ఈ నోటిఫికేషన్కి వచ్చి చూడండి, ఇక్కడ బ్యాక్లాగ్స్ అండ్ అలాగే డ్రాప్ అవుట్స్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్లో. అంటే మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఎడ్యుకేషనల్ గ్యాప్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్ థింగ్ మీకు ఉండాల్సింది ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. బోత్ ఇంగ్లీషు రావాలి, హిందీ కూడా రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎనేబుల్డ్ విత్ ఒరిజినల్ వర్షన్ ఆఫ్ విండోస్ 10 అండ్ కనెక్టెడ్ త్రూ బ్రాడ్బ్యాండ్ ఆర్ వైఫై, మస్ట్ హ్యావ్ యాక్టివ్ యాంటీవైరస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మన దగ్గర వచ్చేసి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ విండోస్ 10 అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో దాంతోపాటు బ్రాడ్బ్యాండ్ వైఫై కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి రిక్వైర్మెంట్స్ వచ్చేసి మన దగ్గరే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం వచ్చేసి 24/7 రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో అండ్ మీకు వచ్చేసి టైపింగ్ స్పీడ్ 25 words per minute టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలన్నమాట. సో మనకి ఇది 6 months కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే అవుతుందన్నమాట. సో 6 months తర్వాత మనకు పర్మనెంట్ అయితే చేస్తారు అండ్ అలాగే ఇంకా ఎక్స్టెండ్ కూడా చేస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అండ్ పే ఇది మనకు పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఇక్కడ 6 months కాంట్రాక్ట్ రోల్ అంటే సో ఫస్ట్ 6 months మనకు కాంట్రాక్ట్ రోల్గా ఉంటుందన్నమాట. సో తర్వాత అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 13,000 per month శాలరీ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మినిమం 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే 15,000 per month శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ అండ్ అలాగే అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనకు పర్ యానం వచ్చేసి 1.5 to 2 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. కాబట్టి సో మంచి శాలరీని మనము ఇంటి దగ్గరే ఉండి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి వర్క్ చేస్తూ సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ రెడీ టు జాయిన్ ఇమ్మీడియట్లీ అని చెప్పేసి. సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీరు ఇమ్మీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి సో ఇమ్మీడియట్గా అయితే మనము జాయిన్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మీరు డైరెక్ట్గా హెచ్ఆర్కి అయితే మీరు కాల్ అయితే చేయొచ్చు అనమాట. సో వీళ్ళు ఇక్కడ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి సో అమ్యూల్ అని చెప్పేసి సో 9444730317. సో ఇక నెంబర్కి అయితే మీరు కాల్ చేశారంటే సో మీ యొక్క డౌట్స్ కావచ్చు లేదంటే సో మీకు ఏం క్వెరీస్ ఉన్నా కూడా మీకు రిసాల్వ్ అయితే చేస్తారు. సో డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇతనికైతే కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇతను వచ్చేసి టెక్ మహీంద్రా హెచ్ఆర్ రిక్రూటర్ అనమాట. సో ఇతనికైతే కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాల్లో కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు, పర్మనెంట్ జాబ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అంటే ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీకు వచ్చేసి బీపీఓ వాయిస్ ప్రాసెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ కస్టమర్ సపోర్ట్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక స్కిల్స్ని మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీకు ఇదైతే రావడం జరుగుతుంది అనమాట. సో నౌకరీలో ప్రొఫైల్ లేకపోతే మీరు రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ అయితే లాగిన్ అని అయితే ఉంటుందన్నమాట. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. 100% ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి నౌకరీలో. సో అప్పుడే మీకు జెన్యూన్ కాల్స్ అయితే వస్తాయన్నమాట. సో వన్స్ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు కూడా ఇలా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేయండి.
సో మెన్షన్ చేసేసి ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై ఉంది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి, సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ దిస్ జాబ్ అని చెప్పేసి ఇలా అయితే పాప్ అయితే రావడం జరుగుతుంది. సో లేస్తే మీరు అప్లై అయితే చేసుకున్నట్టు అనమాట. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో వీళ్ళు హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు డైరెక్ట్గా కాల్ అయితే చేసేసేయండి. సో కాల్ చేసిన తర్వాత వాళ్ళైతే మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. మీ యొక్క క్వాలిఫికేషన్స్, మీ డీటెయిల్స్ అయితే అన్నీ అడిగి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. మీరు షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి జాబ్లోకి అయితే జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో లేదు మేము కాల్ చేయలేమనుకుంటే సో మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే వాళ్ళే మీకు కాల్ అయితే చేస్తారనమాట. సో కాల్ చేసి సో ఇంటర్వ్యూ చేసేసి ఈ యొక్క పోస్ట్లకి అయితే హైర్ చేసుకుంటారనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.